ఒకవేళ నిన్ను దేవుడు ఏ పాత్రగా ఏర్పరచుకున్నాడో ఆ విషయంలో నీకు స్పష్టత లేకపోతే దేవుని ముందు కూర్చొని స్పష్టంగా అడుగు. అడిగే తీరిక నాకు లేదు అంటే ఎట్లనో ఊరేగు. లేదా నిజంగా భక్తి ఆత్మీయత నీలో బతికుందా, అట్లయితే దేవుని ముందు కూర్చొని దేవుణ్ణి స్పష్టంగా అడుగు. అడిగి ఆ ఏర్పాటు ప్రణాళిక దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయవద్దు. అందరినీ ఒకే పనికి దేవుడు ఏర్పరచుకోడు, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. సహజంగా సహోదరులారా మీరైనా, సహోదరులారా మీరైనా, మీరందరూ ఆత్మీయతలో ఎదిగి బలపడి శిష్యులుగా ఎదుగుతున్నప్పుడు దేవుని కొరకు బతకాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుని కొరకు ఫలించాలన్న ఆరాటం మీ గుండెల్లో స్టార్ట్ అయింది. స్తోత్రం చెప్పండి. అలా స్టార్ట్ అయినప్పుడు సహజంగా అందరికీ ఒకే టైపు పని చేయాలనే కోరిక కలిగిద్ది. ఏం కావాలి? నేను పాస్టర్ని అవ్వాలి, లేకపోతే సువార్థికుడిని అవ్వాలి, లేదా అపోస్తలుని అవ్వాలి, ప్రవక్తను అవ్వాలి. ఏది అవ్వాలి? అసలు ఏం చేయాలి? నేను నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి? నువ్వేం కావాలో, నిన్ను ఎందుకు నియమించుకున్నాడో నీకు తెలియదు. నిన్ను నిర్మించుకున్న యజమానుడికి తెలుసు. నీకు తెలియదు, నీ వారికి తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనే చెప్పాలి నీకు. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, అది కాదు బాబు, నీ పట్ల నా ప్రణాళిక, నువ్వు ఇది చేయాలి దా అని ఆ సన్నివేశాలు నీ దృష్టికి వచ్చేటట్టు చేస్తాడు. వాటి విషయంలో నీ హృదయాన్ని రేపుతాడు, నీ హృదయంలో భారాన్ని పెడతాడు. నువ్వు ఏ పని చేయాలో దానికి సంబంధించినటువంటి విషయాలు నీకు ముందే అనుగ్రహిస్తాడు. ముందే ప్రిపేర్ చేస్తాడు, నిన్ను చేసి తర్వాత దానికి అనుగుణ్యంగా నిన్ను నడిపిస్తాడు. నీకు దానికి సంబంధించిన తలాంతులు ఇస్తాడు, వరమునిస్తాడు. తర్వాత ఇదిగో నీకు ఆల్రెడీ నేను ఇది ఇచ్చున్నాను, దాన్ని లైన్లో తీసుకొచ్చి నువ్వు నా కొరకు వాడబడాలి. ఆల్రెడీ ఇదిగో నీకు ఇది ఇచ్చున్నాను, దాన్ని మీరు చేతబట్టి నా పనిలో వాడబడాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకోవచ్చు. కొంతమందిని ఒకే పనికి, కొంతమందిని ఒక పనికి, కొంతమందిని ఒక పనికి దేవుడు ఏర్పరచుకోవచ్చు. కానీ ఆశగల ప్రతి హృదయాన్ని కూడా దేవుడు తృప్తిపరుస్తాడు. నీ హృదయ ఆశను తీరునట్లు నిన్ను వాడుకుంటాడు దేవుడు. నిజంగా నీ మనోనేత్రాలు వెలిగింపబడి భూమి మీద అన్ని పనుల కన్నా దేవుని కొరకు వాడబట్టం కన్నా గొప్ప పని లేదని నీకు అర్థమయ్యి ఆ భారం నీ హృదయంలో ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దృష్టిస్తాడు, నిన్ను పరిగణలో తీసుకుంటాడు, ఖచ్చితంగా నిన్ను వాడకానికి మొదలు పెడతాడు. అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి, అసలు నీవు దేనికి ఏర్పరచబడ్డావో తెలుసుకోవాలి. రెండవది, దేవుడు నీకు స్పష్టపరిచినప్పుడు స్పష్టపరచబడిన దానికి అంకితమై మళ్ళా సొంత ఆలోచనలు చేయకుండా, సొంత అడుగులు వేయకుండా, సొంత పెత్తనాలు చేయకుండా దేవుడు చూపించిన దానికి కట్టుబడి నువ్వు పని చేయాలి ముందుకెళ్ళి. అంతేగాని చంచల బుద్ధితో, చంచల మనసుతో నీ మనసుకు తోచినట్టు నువ్వు అడుగులు వేయకూడదు. అందరికీ చెప్తున్నాను. అలా వేయటం వల్ల ఏం జరిగిద్దంటే ఏదో అరాకొర నువ్వు చేయొచ్చు, కానీ దేవుని సంకల్పం నీ వల్ల నెరవేరదు. దైవ చిత్తం చేయలేవు. ఫస్ట్ దైవ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. రెండు, ఆ చిత్తమునకు పూర్తిగా అంకితమై కట్టుబడి ఫలించడం మొదలు పెట్టాలి. ఇంతవరకు అర్థమైందా? మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మంచి ఆత్మీయుల్ని తీసుకెళ్ళి ప్రభుత్వోద్యోగాల్లో పెట్టాడు దేవుడు. వాళ్ళ కొలతలు ఎలాంటి అంటే సేవకుల కొలతలు వాళ్ళే. సేవకులు కూడా అంత క్వాలిటీస్ ఉండవు, అంత అద్భుతమైన క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళు పోయి ప్రభుత్వోద్యోగాల్లో ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు, అసలు నేను ఇక్కడున్నానేంది దేవా, నాకు ఈ ఉద్యోగం ఏంది నాయన, నేను నీ సేవ చేయాలనుకుంటే నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టావని వాళ్ళు ఏడుస్తుంటారు. సబ్జెక్ట్ వైజ్డ్గానేమో పౌలుకు తెలుసు,
విద్య లేని పామరుడేమో పేతురు. ఇశ్రాయేలుకు చెప్పాలంటే కావలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన సబ్జెక్టు పౌలు దగ్గర ఉంది, దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమో పేతురు దగ్గర లేదు. సబ్జెక్ట్ లేనోడేమో పేతురునేమో ఇశ్రాయేలుకు పెట్టాడు, ఇశ్రాయేలుకు చెప్పగల సబ్జెక్ట్ ఉన్న పౌలునేమో తీసుకొచ్చి అన్ని జనులకు పో అన్నాడు. ఏమైనా అర్థమైందో చెప్పింది? అసలు ఎవరిని ఎక్కడ పెట్టాలి? ఇశ్రాయేలుకు సమాధానం చెప్పాలంటే సౌలే చెప్పాలి, పౌలే చెప్పాలి. ఎందుకు? గమలీయేలు పాదముల చెంత ధర్మశాస్త్రాన్ని అవోపాసన బట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి అడ్డొచ్చిన వాళ్ళని చంపేసేదాన్ని కూడా వెనకాడని యోధుడు సౌలు. సబ్జెక్ట్ వైజ్గా కానీ భారం విషయంలో కానీ కలిగి ఉన్నాడు ఆయన. కానీ ఆయనేమో నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నువ్వు అన్ని జనులకు పో అన్నాడు. వాస్తవంగా ధర్మశాస్త్రానికి సంబంధించిన సబ్జెక్ట్ లేని పేతుర్ని అన్ని జనులకు పంపించి సబ్జెక్ట్ ఉన్న సౌల్ని ఇశ్రాయేలుకు పెడితే సరిపోయింది. అది మనం చేసే పని. దేవునికి స్తోత్రం. మనమైతే ఖచ్చితంగా అయ్యే కదా వెతుకుతాం. కానీ ఆయన రివర్స్. ఎందుకంటే ఏ పాత్రని ఎందుకు ఏర్పరచుకున్నాడో ఏర్పరిచిన ఆయనకే తెలుసు, కానీ మనకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుకు చెప్పాలంటే కావలసిన సబ్జెక్ట్ విషయంలో పేతురు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అన్ని జనులకు చెప్పాలంటే కావలసిన పాఠం విషయంలో మరి అన్ని జనుల సంగతి ఏం తెలియదు పౌలుకు తెలిసినంత పరిసయ్య నీతి ధర్మశాస్త్రమే. అది తీసుకొచ్చి అన్ని జనులకు చెబితే వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు అన్ని జనులకు చెప్పాలంటే సౌలు ఎవరిని ఆశ్రయించాలి? పౌలు దేవుణ్ణి కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఆపోజిట్లో పంపించాడు. ఆయన ఇష్టం. తర్వాత ఇద్దరిని మళ్ళా ఇటే తీసుకొచ్చి వాడుకున్నాడు. మొదటేమో రివర్స్లో పంపించాడు, తర్వాత ఏమో మళ్ళా తీసుకొచ్చి పౌలు చేతేమో ఇశ్రాయేలుకు బోధింపజేశాడు, పేతురునేమో కొర్నేలి ఇంటికి పంపించి అన్ని జనులకు ప్రకటింపజేశాడు. ఆయన ఇష్టం. ఆత్మీయులైన వారిని, ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన వారిని తీసుకెళ్లి ప్రభుత్వ ఉద్యోగాల్లో పెట్టాడు. బైబిల్ గ్రంథంలో మీకు అలాంటి వాళ్ళు నలుగురిని చూపిస్తా. నలుగురిని. నంబర్ 1 ఎస్తేరు వస్తుంది. ఎస్తేరు ఒక ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరిన మనిషి, ఆమె తక్కువది కాదు. కానీ ఇశ్రాయేలు ఆడపిల్లల్లో చాలా మంది ఉన్నారు, కానీ మొత్తాన్ని పక్కన పెట్టి ఎస్తేరమ్మని తీసుకెళ్లి రాణిని చేసి కూర్చోబెట్టాడు అక్కడ. ఆమెకేమో దేవుని ప్రజలంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం. ఆమెను తీసుకెళ్ళి అన్యుల మధ్యలో జాబ్కి వేసాడు. రాణి పదవి అది. నీకు కూడా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది, తమ్ముడా నాకేమో దేవుని ప్రజలు ఇష్టం, దేవుని సన్నిధి ఇష్టం, నన్ను తీసుకుపోయి దరిద్రుల మధ్య కూర్చోబెడుతున్నావు ఏంటండి? నా చుట్టూ దరిద్రులే నాయన, వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారం నాకు పిచ్చెక్కుతుంది నాయన. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు నాయన, నాకు ఇది కాదు కదా ప్రభు అన్న ప్లేసు అని నువ్వు బాధపడుతుండొచ్చు. కానీ ప్రణాళిక వేరు. 4 పేర్లు చెప్తాను. 1 ఎస్తేరు, 2 యోసేపు, 3 దానియేలు, 4 నెహెమ్యా. దానియేలు రాజాస్థానంలో పదవి, యోసేపు ఐగుప్తులో పదవి, అర్తహషస్తా దగ్గర నెహెమ్యాకు పాత్రను అందించే పదవి. ఈ 4 జాబ్ హోల్డర్సే. కానీ వాళ్ళ ఆత్మీయత చూడండి. వాళ్ళ పేర్ల మీద బైబిల్లో పుస్తకాలు ఉన్నాయి, అధ్యాయాలే వాళ్ళ గురించి రాయించాడు దేవుడు. నెహెమ్యా గ్రంథం ఉంది, ఎస్తేరు గ్రంథం ఉంది. యోసేపు మీద ఆదికాండం చివరిలో కొన్ని అధ్యాయాలే నడిసిద్ది. దానియేలు పేరు మీద దానియేలు గ్రంథమే ఉంది. అంటే గ్రంథమే వాళ్ళ పేరు మీద రాసేంత, అంటే ఎంత డెప్త్ వాళ్ళు దేవునిలో, ఎంత లోతుగా దేవునికి కనెక్ట్ అయ్యారు. కానీ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏదన్నా సేవకుల్ని చేస్తే బాగుంటుంది, కానీ అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ పనిలో పెట్టి అట్లా చేస్తే ఎట్లా అంటే, మామూలు వాళ్ళని తీసుకెళ్ళి పెడితే అక్కడ దేవుని ప్రజలకు రక్షణ కలగదు. కాబట్టి ఆత్మీయతలో పరిణతి చెందిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడ నుండి తన ప్రజలకు వారి ద్వారా ప్రొటెక్షన్ చేశాడు, భద్రత చేశాడు.
భద్రతనిచ్చాడు. అందుకే చెప్తున్నా, ఏ పాత్ర ఎక్కడుండాలో, ఏ పాత్రను ఎలాగ తన పని కొరకు వాడుకోవాలో ఆయనకి తెలుసు. నీకేమో ఉద్యోగం చేసి బాగా సంపాదించాలని ఉంటుంది, ఎక్కడో ఒక కోణంలో ఉంటుంది, ఏదో అవకాశం ఉంటే చూద్దాం, దేవుని సేవ చేద్దామని. ఆత్మల భారం ఉంటుందిలే, కానీ ఆత్మల భారం నీకు ఎలా ఉంటుందంటే, పాస్టర్లు పరిచర్య చేస్తున్నారు, నేను జాబ్ సంపాదించి వ్యాపారం చేసి పైసలు సంపాదించి పాస్టర్లకు సపోర్ట్ చేస్తాను, ఆ పైసలు పాస్టర్లు తీసుకొని చక్కగా వాళ్ళు జీవితాన్ని గడుపుకుంటా సేవ చేస్తారు, ఆత్మల్ని రక్షిస్తారు అని ఆత్మల భారం ఉన్నప్పటికీ నువ్వు సేవకు రాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, మనం పైసలు సంపాదిద్దామని అటుపోతావు. నీ మీద ఆ ఏర్పాటు లేదనుకో, దేవుడు అంటాడు, ఏడు సేవలే రామ్మా, నువ్వు రామ్మా అంటాడు. నీ సంపాదన నువ్వు సంపాదించి ఇచ్చింది చాలు కానీ రా అంటాడు. అలా వచ్చిన వాళ్ళలో నేను ఒకడిని. దేవునికి స్తోత్రం. సంపాదించి సపోర్ట్ చేద్దాం అనుకున్నాగా నేను చేద్దాం అనుకోవాలా సేవ. అలాగని ఆత్మల భారం లేదా? ఆత్మల భారం ఉంటేనేగా మరి సంపాదించి సపోర్ట్ చేద్దాం అనుకుంది. ఆత్మల భారం ఉంది, కానీ నా ఫీలింగ్ ఏంటంటే నేను పనికిరానని. దైవ సేవకు నేను పనికిరాను. తొందరపాటు ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఓర్పు తక్కువ, కోపం ఎక్కువ, ఆత్రపడి మాట్లాడతాను, ఎవడన్నా ఒక మాట అంటే ఓర్చుకోలేను, అది తక్కువ, సున్నితత్వం ఎక్కువ, ఊరకనే ఫీల్ అయిపోతాను, ఊరకనే బాధపడిపోతాను. ఎవడన్నా ఒక మాట అంటే 4 రోజులు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, వాడు నన్ను ఎందుకు అన్నాడు అని. ఒక పక్క అది మెదులుతానే ఉంటుంది, అంత సున్నితం. తిండి మానుకొని రోజులు అలాగా ఉండిపోతూ ఉంటాను, ఏదన్నా అంటే నాకు అభ్యంతరం కలిగితే. కాబట్టి ఇన్ని బలహీనతలుండి లోకాశలను అణుచుకునే శక్తి ఉందో లేదో తెలియదు. పాదిరి అంటే మాదిరి లేనోడు పాదిరి పనికి పనికిరాడు. సేవ అంటే ఎట్లుండాలా? ఏ కోణంలో చూసినా మచ్చ లేకుండా ఉండాలా? ఏ ఒక్క తేడా మనలో కనపడ్డ మనల్ని చూసి జనం చెడిపోతారు. ఎందుకు వచ్చినా గొడవ లేనిపోయింది, మనకు వచ్చిన నగజాటు వద్దు, ఏదో 4 రూపాయలు సంపాదిద్దాం, నలుగురికి సాయం చేద్దాం అని ఏవో ఇన్ని పెట్టుకొని నేను సేవ చేయొద్దు అనుకున్నా. ఒకవేళ నన్ను గాక నా నుండి వచ్చే డబ్బునే దేవుడు తన పని కొరకు వాడాలనుకుంటే నేను అనుకున్నట్టు చేసేవాడు. కానీ నా విషయంలో అది కాదు ఏర్పాటు. నా నుండి వచ్చే డబ్బును కాదు, నన్నే తన పనిలో వాడాలనుకున్నాడు. అందుకు అనుకూలంగా చిన్ననాటి నుంచి దాదాపు 6-7 సంవత్సరాల ప్రాయం నుంచి నా హృదయమును సిద్ధపరుస్తూ వచ్చాడు, కొన్ని పరిస్థితులు నా జీవితంలో అనుమతించి. అర్థమైందా? ఏ పాత్రను ఎలా డిజైన్ చేసుకుంటాడు, ఎలా మలుచుకుంటాడు, ఎలాంటి అనుభవాల్లోంచి తెచ్చుకుంటాడు ఆయనకి తెలుసు, నాకేం తెలుసు. నాకు దేవుడిచ్చిన అనుభవాలన్నీ తరువాతి వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. నేను సంపాదనగా పోవటం కాదు, నేను ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజల్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయాలి. అది ఏర్పాటు, నాకు తెలియదు. అది నేనేమో సంపాదన చేసి పరిచర్యకు సపోర్ట్ చేసి ఆత్మలకు మేలు చేద్దాం అనుకుంటే, నీ సంపాదన అక్కర్లేదు, నువ్వు వచ్చి ప్రకటించమని నన్ను పిలిచాడు. కొంతమందికి ఏమో వారు ప్రకటించాలని ఆశ ఉంటుంది, మళ్ళీ వాళ్ళని పంపించి వాళ్ళ చేత పని చేయించి ఆ పైసలతో దేవుని పని జరిగిస్తూ ఉంటాడు. మొత్తం మీద కొంతమంది సంపాదించి దేవుని పనికి సపోర్ట్ చేయటం, కొంతమందికి ఏమో ఉద్యోగాలు ఇచ్చి ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు ఇచ్చి అక్కడుండి దేవుని ప్రజలకు సపోర్ట్గా కొంతమందికి అచ్చంగా సువార్త ప్రకటించే పని కొంతమందికి ఏమో సంఘములను చిన్న చిన్న గుంపులను ప్రారంభించి వాళ్ళను నడిపించి వాళ్ళని శిష్యులుగా తీర్చిదిద్దే పని కొంతమందికి సంఘాలు కట్టి సేవకులను సిద్ధపరిచి వాళ్ళని నడిపించడం కొంతమందికి ఏమో సత్యము కొరకైన రోషాన్ని కలిగించి సిద్ధాంతపరమైన పోరాటం చేసే భారం కొంతమందికి. ఇట్లా కొంతమందినేమో సోషల్ సర్వీస్కి, కొంతమందికి మిగిలిన భారాలు ఏముండవు, దేవుని ప్రేమతో నింపబడి ఉంటారు, ఎవరికైనా సరే సేవ చేసే గుణం కలిగి ఉంటారు. అది ఇస్తాడు వాళ్ళకి దేవుడు. మనం వాళ్ళని చూస్తే మనం చేయలేం. అట్లా అది ఎలా చేయగలరు వీళ్ళు అనిపిస్తుంది. చెన్నైలో ఒక హాస్పిటల్ చూశాను నేను, లెప్రసీ పేషెంట్స్.
కుష్ఠవ్యాధిగ్రస్తులు. ఆ గాయాలు కుళ్ళిపోయి దుర్గంధభరితమైన వాసన వస్తుంటుంది. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు దేవుని బిడ్డలు. అక్కడ వాళ్ళ ఆ చర్మం అంతా చెడిపోయి చీము రక్తాలు గారుతున్నటువంటి ఆ గాయములను వాళ్ళు వీళ్లతో నవ్వుతా మాట్లాడుతా ఆ పాదాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి, ఆ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ వాళ్ళకి స్పర్శ అర్థం కాదు, నువ్వు ఏం పెట్టి తోమినా అర్థం కాదు. బ్రష్ పెట్టి ఆ గాయం చుట్టూ పేరుకుపోయిన ఆ చీము రక్తాన్ని అంతా నీట్గా కడిగి, చూడటమే నీ వల్ల కాదు, అది చేయటం దాకా అక్కడ పెట్టు, అది చూడటమే నీ వల్ల కాదు, పోయి వాంతి చేసుకుంటావు నువ్వు. కానీ వాళ్ళు అరచేతితో ఆ కాలు అరచేతి మీద పెట్టుకొని ఆ కాలుని శుభ్రం చేసి, ఆ వేళ్లను శుభ్రం చేసి, దాని మొత్తానికి మళ్ళా ఆయింట్మెంట్ లాంటిది రాసి మొత్తం కట్లు కట్టి నీట్గా వాళ్ళని సిద్ధపరుస్తుంటే మైండ్ పోయిద్ది అది చూస్తే. మన సైకాలజీ ఎలాంటి తెలుస్తే, చిన్న వాసన అట్లా కనపడితేనే ముక్కులు చిట్లించి ఏదో పెద్ద అసలు ఇంతవరకు దుర్గంధమే ఎరగని వాళ్ళ ముఖాల్లాగా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం అని. దుర్గంధం ఎరగరా ఎవరు? పచ్చిగా మాట్లాడతాను, వద్దులే ఎండాలంగా ఉంటుంది. అసలు బ్యాడ్ స్మెల్లే ఇంతవరకు ముక్కులు తగలనట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. తగలదా? అసలు బ్యాడ్ స్మెల్లే తగలదా నీ ముక్కులకి ఎప్పుడు? మరి ఎంత బ్యాడ్ స్మెల్. తినేటప్పుడు బిర్యానీ తింటావు, ఇంకా గుర్తు చేసుకో ఇంకేందో. వాళ్ళు కన్న తల్లి కూడా చూపనంత ప్రేమ. మళ్ళీ ఎవరు? యవ్వనస్తురాలైన ఆడపిల్లలు. యవ్వనస్తురాలైన ఆడపిల్లలమ్మా, బంగారు తల్లులు వాళ్ళు, చిన్న చిన్న వయసులు. నా కళ్ళారా చూసి నేను అబద్ధం చెప్పట్లా, అబద్ధం చేస్తే దేవుడు చూస్తాడు. వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఏం హార్ట్ మా మీది అని. తమిళ్ మాట్లాడతారు. సేవ కుష్ఠరోగుల కుష్ఠపుళ్ళు కడిగి, చీము రక్తాలు కడిగి, అక్కడ పేరుకుపోయిన అది ఎండిపోయి ఉంటుంది, ఆ బ్లడ్ ఆ చీము వచ్చి మొత్తం క్లీన్గా కడిగి మందేసి కట్టుకట్టి నీట్గా రెడీ చేసేస్తారు. మాట్లాడతా మళ్ళీ వాళ్ళని నవ్విస్తా, వాళ్ళతో నవ్వుతా మాట్లాడతా, మళ్ళీ ముఖాలు ఎట్లా పెట్టుకునే కాళ్ళే దరిద్రుడు శుభ్రం చేసి కాళ్ళు పోయినాయా చూసుకోవా, ఏంది అనరు. ఒక్క అమ్మాయి దగ్గర కూడా నేను విన్న చూడాలి. ఎంతో ప్రేమతో తండ్రితో మాట్లాడినట్టు, కూతురు తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడతా వాళ్ళకి పరిచర్య చేస్తారు. నిజంగా దేవుడు ఆ హృదయాన్ని ఇవ్వకపోతే అసంభవం అంత సేవ చేయటం. మదర్ తెరీసా ప్రపంచం అంతటి చేత నాన్న అనిపించుకున్న ఒక మనుషుణ్ణి మనం చూడలేము, కానీ ప్రపంచం అంతటి చేత అమ్మ అని పిలిపించుకున్న ఒక స్త్రీని మాత్రం మనం చూడగలం. ఆమె మదర్ తెరీసా. మదర్ అమ్మ అనిపించుకున్నా. కలరా భయంకరంగా ప్రబలినటువంటి దినాలలో పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. వాంతులు విరోచనాలు చూస్తానే చచ్చిపోతారు మనుషులు. కొంతమందిని తీసుకెళ్లి పూడ్చిపెట్టి వస్తే మళ్ళీ కొంతమంది శవాలు లెగుస్తూ ఉంటాయి. కలరా భయంకరంగా ప్రబలి ఈ కరోనా కంటే తీవ్రంగా చచ్చిపోయారు అప్పుడు. అలాంటి సమయంలో సొంత ఫ్యామిలీ మెంబర్సే కలరా వచ్చిందని, కుటుంబ సభ్యులకు కలరా వస్తే మొన్న కరోనా వాళ్ళని ఐసోలేట్ చేశారు కదా, అట్లాగా ఫ్యామిలీ మెంబర్స్ కలరా వచ్చిన వాడిని ఇంట్లోంచి బయటకు పెట్టి ఒక డేరా లాంటిది వేసి అందులో వీడిని పడేసి ప్లేట్లో ఆహారం పెట్టి వాడికి ఓపికంటే తింటాం, లేకపోతే చచ్చిపోవటమే అక్కడ. కర్రతో నెట్టే పరిస్థితి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుభ్రం చేసి, వాళ్ళు కక్కితే ఆ కక్కింది పట్టి, మదర్ తెరీసా సేవ మీరు పరిశీలించి చూడండి.
కొంతమంది దౌర్భాగ్యులు, ఆమె గురించి కూడా దుర్మార్గంగా మాట్లాడే నీచులను చూశాను నేను. మత ఉన్మాదం పీక్ స్టేజ్కి వెళ్ళి ఆ మహాతల్లిని కూడా దుర్మార్గంగా మాట్లాడినటువంటి నీచులను చూశాను. వాడి బతుకంతా అంతే. ఎంత పరిచర్య చేసిందో ఆమె, లైఫ్ను అలాగా అప్పచెప్పేసింది. పెళ్ళి గిళ్ళి ఏం లేదు. వివాహం చేసుకొని ఒకనికి భార్యనై 2 బిడ్డలను 3 బిడ్డలను ఒకని జీవితాన్ని ఒకరికి అంకితం చేయటం, లేదా ఇలాగ ఉండిపోయి సేవ చేస్తూ అనేక మందికి అమ్మగా మారిపోవటం, 2 నా ముందున్నాయి. ఒక పురుషునికి భార్య అయి 2, 3, 4, 5 తల్లి అయి ఆ 4, 5 చేత అమ్మ అనిపించుకోవటం యుక్తమా? లేకపోతే అనేక మందికి సేవ చేసి అనేక మందికి అమ్మగా మారటం యుక్తమా? దాన్ని పక్కన పెట్టేసింది. తన జీవితాన్ని దేవునికి అప్పజెప్పుకుంది. ప్రజాసేవకు అంకితం చేసింది. రోగులు, కుష్ఠరోగులు, కలరా జబ్బుల్లో ఉన్నవాళ్ళు అని భేదం లేకుండా తల్లిదండ్రి లేని అనాథల్ని, చెత్త కుప్పల్లో పడేసిన పిల్లల్ని సైతం తెచ్చుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి తన జీవితం యేసు ప్రభు తన రక్తమంతా లోకం కొరకు, ప్రజల కొరకు ధారపోసినట్టు తన యవన జీవితం మొత్తాన్ని కూడా ప్రజల కొరకు ఎంత చక్కగా ఉందో చూడండి. యువతల ఫోటో చూడండి. అది ఆమె యవన ప్రాయంలో ఉన్నటువంటి ఫోటో, మదర్ తెరీసా ఫోటో. చూస్తున్నారా? తన యవన రక్తాన్ని నా కొరకు ధారపోశాడు, నా యవన జీవితం అంతా ఆయనకి అంకితం అని అప్పచెప్పుకుంది. ఫలించింది. అయినా జనాలు మెచ్చుకోవాలని ఆ మెప్పులు ఆశించలా. చచ్చిపోయేదాకా ప్రజాసేవ చేసే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంతమందికి ఎలుగెత్తి సువార్త ప్రకటించిందో నాకైతే తెలియదు, కానీ తనలో ఉన్న క్రీస్తు ప్రేమ ద్వారా ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో చాలా మందికి మదర్ తెరీసా తెలుసు. మదర్ తెరీసా ఎవరిని నమ్ముకుందో ఆ యేసు ప్రభు కూడా తెలుసు. ఎలా తెలుసు అంటే మదర్ తెరీసాని బట్టి తెలుసు. యేసును బట్టి మదర్ తెరీసా తెలియటం కాదు, మదర్ తెరీసాను బట్టి యేసు తెలుసు. బా, నీ నాన్నను బట్టి నిన్ను తెలుసుకోవటం కాదు తమ్ముడు. ఫలానా ఆయన తండ్రి అంట అని నిన్ను బట్టి మీ నాన్న తెలుసుకోవటం అనేది నీకు ఆధిక్యత. మదర్ తెరీసా అలా చేసింది ఆమె. అంటే మీరు పెళ్ళిళ్ళు ఎగ్గొట్టమని నేను చెప్పట్లేదులే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకో, ఏదో తిప్పలు పడి కాదన్ను. లేదు, నేను కంప్లీట్గా దేవుని కొరకు ఫలించాలి, నాకు ఆలోచనే లేదు, ఫస్ట్ నుంచి కూడా నేను ఇలాగనే ఈ క్రమంలో వచ్చాను, ఇక నా లైఫ్ దేవుని పనికి అంకితం అంటే, ఒకవేళ ఆ ఏర్పాట్లో నువ్వు ఉంటే, నిన్ను ఆ విధంగా దేవుడు పిలిచుంటే, ఆ విషయంలో నీకు స్పష్టత ఉంటే, దాన్ని నెరవేర్చడానికి ఇక తడవు చెయ్యవద్దు. అలాగున్న ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పని కొరకు దేవుడు ఏర్పరచుకుంటాడు. నిన్నెందుకు పిలిచాడో క్లారిటీ తీసుకో. అసలు నీ పిలుపును గూర్చియు నీ ఏర్పాటును గూర్చి స్పష్టత కలిగుండు. గలిబిలిగా ఉండొద్దు. కొంతమందిని వినండి. ఇవన్నీ ఏమీ చేయనీడు, గదిలో కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తాడు. కొంతమంది మీద ఏర్పాటు అది. ఇంకా వాళ్ళ పని అదే. యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. అంటే ఏం చేస్తారు? నీ నిమిత్తము నాకు మొర్ర పెడతా ఉంటారు. ఇది ఏమి పని, ఇదేం పరిచర్య అంటే, ఉన్న పరిచర్యలన్నిటికీ ఉత్తమమైన పరిచర్య ప్రార్థన పరిచర్య. ఇదొక సేవ. కొంతమందికి ఏమో సంఘములు కట్టే భారము, కొంతమందికి ఏమో నాయకులను సిద్ధపరిచే భారము, కొంతమందికి ఏమో సిద్ధాంతపరమైన భారము, కొంతమందికి సత్య విషయమైన ఆసక్తి, కొంతమందికి అన్యజనుల రక్షణార్థమైన భారము, కొంతమందికి సోషల్ సర్వీస్, సామాజిక సేవ, అదొక భారం. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు ఇచ్చి, అక్కడి నుంచి దేవుని ప్రజలకు భద్రత వారి నుంచి. ఇట్లా తమ్ముడు ఉద్యోగం చేస్తున్నా
ఒక ప్రణాళికని ఎడల దేవుడు కలిగి ఉంటాడు. వినండి, వ్యాపారం చేస్తున్నా ఒక ప్రణాళికని ఎడల దేవుడు కలిగి ఉండొచ్చు. అసలు ఏమి నీ పట్ల దేవుని ఉద్దేశం ఉందనేది నువ్వు దేవుని దగ్గర నుంచి తెలుసుకో. లేదా నీకు ఇప్పటికే స్పష్టంగా ఉంటే స్పష్టపరచబడిన దాన్ని బట్టి నువ్వు అడుగులు వేయి. అన్ని సేవల్లో ఒక సేవ ఏం చెప్పాను నేను? ప్రార్థన సేవ అన్నాను. ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్నా అనేటువంటి ప్రవక్తిని గురించి రాశాడు. అమ్మా 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఏముంటదంటే, ఆషేరు గోత్రీకురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నాయను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి, చిన్న ప్రాయంలో పెళ్ళైపోయిందండి. 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. చనిపోతే మళ్ళీ ఇంకొక పెళ్ళి అని ఇంకొకనికి భార్య అవ్వాలి అనుకోలా. అయిపోయింది, ఇంకెందుకు దాని గురించి. అదే లైఫ్ నాకు దేవుడు డిసైడ్ చేసి ఉంటే ఆ భర్తనే ఉంచేవాడుగా. పోనీ అబ్బా, మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఆలోచన. ఈ జీవితం దేవునికి అంకితం చేద్దామని మందిరానికి వెళ్ళిపోయింది. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను అని రాసుంది. అరే రే, ప్రార్థన కూడా సేవనా అనేది అక్కడ దొరికింది మనకి. అయ్యలారా, ప్రార్థన ఒక సేవ. అమ్మలారా, ప్రార్థన ఒక సేవ. ముందు చెప్పాను, దేనికి పిలిచాడో అడుగు, తెలుసుకో. 2వది తెలిపాడా, ఇక నడుచుకో, ఆలస్యం చేయొద్దు అని. ఎందుకంటే సౌలు మనకదే మాదిరిస్తా ఉన్నాడు. ఫలానా దానికి నేను ఏర్పరచుకున్న పాత్ర అని అననీయగా దేవుడు చెప్పాడు. నిజంగానే సౌలు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చాడో, రక్షణలోనికి రావటంతోనే సౌలు అయితే మరి ఎక్కువగా బలపడి యేసే క్రీస్తని ప్రకటించుచు అదే అధ్యాయంలో 9వ అధ్యాయంలోని జస్ట్ పేజీ తిప్పు, యూదులనందరిని, దమస్కులో ఉన్న యూదులనందరినీ కలవరపరిచాడంట. అప్పుడు అర్థమైంది అననీయాకి, యేసయ్యా యేసయ్యా నిజమేనయ్యా నువ్వు చెప్పింది, కలవరం పుట్టిస్తున్నాడయ్యా. చూడు 9:22 వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అంతకుముందు సంఘాన్ని కలవరపరిచిన వాడు ఇప్పుడు యూదుల్ని కలవరపరచడం అననీయ చూసినప్పుడు ఏమనుకుంటాడు అననీయ? మొదలు పెట్టావుగా దేవా, మొదలు పెట్టావుగా నీ పాత్రను వాడటం, ఇంకా దాన్ని ఎవడు ఆపలేడు ఆ పాత్రని. దేవునికి స్తోత్రం. కలవరం స్టార్ట్ అయింది ఆయన దెబ్బకి. అంతేగాని ఏర్పాటు స్పష్టమైనా కూడా ఇంకా 10 ఏళ్ళ టైం ఉంది, ఇంకొక 15 ఏళ్ళ టైం ఉంది, ఇంకొక 20 ఏళ్ళ టైం ఉందంటే దేవుడేం ఫీల్ కాడు. నీ తాతని ఇంకొక తాతని తెచ్చి వాడతాడు. ఒక సౌలు లోబడకపోతే ఒక దావీదున్నాడు దేవుడికి. పనికి మాలిన సోదరి, పనికి మాలిన సోదరుడా అంటే దేవుని పనిని తృణీకరిస్తే పనికి మాలినోళ్ళనే అనాలి కదా, అందుకని అంటున్నాను. నువ్వు లేకపోతే పని ఆగిద్ది అనుకుంటున్నావా? సౌలులాగా నువ్వు దైవ చిత్తాన్ని తొలగిపోతే నీ స్థానములో దావీదొచ్చి కూర్చుంటాడు. సోదరి, నువ్వు దేవుని చిత్తాన్ని తొలగిపోతే నీ స్థానములో ఇంకొక ఆమె వచ్చి కూర్చుంటది. కానీ దేవుడు అనుగ్రహించిన దాన్ని కాలదంతే. దేవుడు పిలిచిన పిలుపును తృణీకరిస్తే దానికన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకొకటి ఉండదు. అది ఇప్పుడు అర్థం కాదు, రేపు ఫ్యూచర్లో అర్థమైంది. చాలామంది అలా దేవుడు అనుగ్రహించిన కృపలను పోగొట్టుకొని కాలదన్ని ఇప్పుడు ఎందుకు పనికిరాని నిష్ఫలులుగా, నిష్ప్రయోజకులుగా, సమాజానికి గాక తమకు తాము గాక అలా వ్యర్థంగా బతుకులు గడిపేస్తా ఉన్నారు. కొంతమంది దేవుని పనికి పిలువబడి దేవునికి లోబడనందున, దేవునికి విధేయత చూపనందున దేవుడు వారిని విడిచిపెట్టినప్పుడు సాతాను వారిని పట్టి దేవుని పనిలో వాడబడాల్సిన వాళ్ళు జరుగుతున్న దేవుని పనికి వాళ్లే కంటకులుగా మారే పరిస్థితి వచ్చింది.
ఎంత డేంజరో చూడండి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని పిలుపుని దేవుడు స్పష్టపరిస్తే ఆ పిలుపుకు లోబడకుండా తిరస్కరించి సొంత చిత్తాలకు వెళ్ళిపోయిన వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా పని జరగాల్సి ఉండగా జరుగుతున్న దేవుని పనికి వారే ఆటంకంగా మారిపోయి భ్రష్టులైపోయినటువంటి విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. వారిలో హుమేనయను అలెగ్జాంద్రును ఉన్నారన్నాడు. వాళ్ళల్లో కొంతమంది దేవుని ఎరిగి దేవుని రక్షణలోనికి వచ్చి మళ్ళీ తిరుగుబాటు చేసినట్టు భ్రష్టులైపోయి కుటుంబాలు పాడు చేసేవాళ్ళు కూడా తయారయ్యారని చెప్పి పౌలు మాట్లాడాడు. నేను చెప్తున్నా, మైండ్ దగ్గర పెట్టుకొని విను. దేవుని ప్రణాళికలో నువ్వు ఉండి ఏర్పాట్లో ఉంటే ఆ పని కొరకు దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు లోబడకపోతే నీ ద్వారా దేవుని పని జరగబడకపోగా జరుగుతున్న దేవుని పనికి నువ్వే ఒక తలనొప్పిగా మారతావు. ఒకవేళ అలా నువ్వు మారకపోయినా నీ మట్టుకు నువ్వు నిష్ఫలురాలివిగా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? నిష్ఫలురాలంటే ఏదో సంపాదించుకుంటావు, తింటావు, బతుకుతుంటావులే కానీ అది అక్కడ దేవుడు మెచ్చే బతుకు కాదు. గ్రంథంలో రాయబడే చరిత్ర కాదు, నిత్య బహుమానం పొందే బతుకైతే కాదు. సేవ వదిలిపెట్టి కొంతమంది లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. సేవ వదిలిపెట్టి సంపాదనకు పోయారండి కొంతమంది. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. సేవ చేయటం మొదలుపెట్టాడు మంచి ఆసక్తిగా, భారంగా, మంచి ప్రార్థనాపరుడు, ప్రార్థన కలిగిన సంఘంలో పుట్టినోడు, మోకాళ్ళ ప్రార్థనా వీరుడు, చక్కగా వాక్యం చెప్పగలడు. పరిస్థితులు చుట్టుముట్టేసినాయి. మరి భార్య ఒత్తిడి చేసిందో, ఫ్యామిలీ ఒత్తిడి చేసిందో, యవనస్తుడివి 4 రూపాయలు సంపాదించుకోవాలి, జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన రోజుల్లో ఈ పల్లెటూరులో పడి ఈ పనికి మాలిన వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేసి సేవను ఒకటి తగలబెట్టి, ఏందిరా నీ గోల, సేవ లేదు, నీ బొంద లేదు, పోరా 4 రూపాయలు సంపాదించుకోరా అంటే నిలువునా పరిచర్యను ఆపేసిపోయి సంపాదనలో పడ్డాడు. ఇప్పుడు మంచిగా సంపాదించుకుంటున్నాడో మరి ఏం చేసుకుంటున్నాడో నాకైతే తెలీదు. మొత్తానికి సేవ వదలటం మాత్రం నా కళ్ళారా చూశాను నేను. ఇప్పుడు నాకు తెలిసి తనకున్న పనితనాన్ని బట్టి, తెలివిని బట్టి డబ్బు సంపాదించవచ్చు, 4 మేడలు కట్టవచ్చు, లేదా 5 మిద్దెలు కట్టవచ్చు, కారు కొనవచ్చు, వెండి బంగారాలు సంపాదించవచ్చు, లేదా పిల్లలకి ఫ్యూచర్ ఇవ్వచ్చు. కానీ దీన్నంతటిని బట్టి రేపు అక్కడ బహుమానం ఇస్తాడా? దీన్నంతటిని బట్టి రేపు అక్కడ కిరీటం పెడతాడా? దీనంతటిని బట్టి దేవుడు అక్కడ మెచ్చుతాడా? నీకు ఇవ్వబడిన తలాంతుని గుంట తీసి పూడ్చిపెట్టిన దౌర్భాగ్యుడా, సోమరివైన చెడ్డదాసుడా, ఎంత ఆశించాన్రా నీ గురించి. శ్రమలకు జడిసి, మాటలకు భయపడి వెనక్కి తిరుగుతావా? మన్ను అడ్డుకుందని మొలకెత్తకుందువా, రాళ్ళు రువ్వుతారని ఫలించకుందువా. దేవుని పనికి మనం పూనుకున్నప్పుడు అందరూ పొగిడేవాళ్లే కాదు, భయంకరంగా దూషించే దూషకులు ఉంటారు. ఎక్కడన్నా బైబిల్లో రాశాడా నువ్వు సేవకు వస్తే గజమాల మాట్లాడి ఊరు మొత్తం కలిసి నీకు గజమాల దండేసి సన్మానం చేసి దండం పెడతారని ఏమన్నా చెప్పాడా? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? దేవుని పనికి నువ్వు నడుంగట్టినప్పుడు అందరూ పొగిడేవాళ్ళు కాదురా, చండాలంగా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత నీతిగా బతికినా, ఎంత మంచిగా చేసినా ఒక వర్గం ఎప్పుడు నిన్ను ద్వేషిస్తానే ఉంటుంది. అది సాతాను సమాజం. దేవుడే నచ్చలా, నువ్వెట్లా నచ్చుతావు? వాళ్ళన్నారు వీళ్ళన్నారు, నాకు సేవ చేయబుద్ధి కావట్లేదు, నా పరిస్థితులు బాగలేవు, నేను సేవలో ముందుకెళ్ళలేకపోతున్నాను, ఎంత చేసినా పరిచర్య ముందుకెళ్ళట్లేదు, నా వల్ల కావట్లేదు, అందుకే నేను మానేశాను, పని చేసుకుంటున్నాను. పని చేసుకో,
నేను అంటాను, ఒకవేళ పనికి వెళ్తే సరే ఇంట్లో గడవట్లేదు, పనికి వెళ్ళావు, చేసుకుంటానైనా సరే సేవ చేయి, సేవ మానొద్దు. పౌలు డేరాలు కొడతా సేవ చేశాడు. అరే మొత్తానికి అసలు సంఘమే వదిలిపెట్టి, సేవే వదిలిపెట్టి, నువ్వు అసలు అన్ని వదిలిపెట్టి నువ్వు పోయి లోకంలో సంపాదన కోసం పోవటం ఏమిటి? ఎందుకు విత్తనమా ఎందుకే మొలకెత్తలేదంటే, విత్తనం అందంట మన్ను అడ్డుగా ఉంది సార్. చెట్టు నువ్వెందుకు ఫలించలేదే అంటే, ఫలాలు లేనంత వరకు మన జోలికి ఎవడు రాడండి. మనం కాయలు కాసాం అనుకోండి, మనకేమన్నా కాయలు కనపడ్డాయి అనుకోండి, ప్రతి ఒక్కడు వచ్చి రాయి తీసుకొని కొడతాడండి. ఎన్ని కాయలు కాస్తే అన్ని రాళ్ళ దెబ్బలండి. ఎందుకు వచ్చిన గొడవ? కాయలు లేకపోతే సరే మన జోలికి ఎవడు రాడు. ఒకవేళ ఎవడన్నా వచ్చినా ఎండకి నీడ కోసం వచ్చి కూర్చుంటాడు, అంతే తప్ప రాయి మాత్రం తీసుకోడు. కాయ ఉంటే రాయి, కాయ లేకపోతే రాయి లేదు. కాబట్టి కాయ వద్దు మనకి. రాళ్ళు రుబ్బుతారు, ఎందుకు వచ్చిన గొడవ? విత్తనమేమో మన్ను అడ్డుకుందంట, అందుకని మొలకెత్తట్లేదంట. ఏమి నాయనా నువ్వు చెప్పే సాకులు ఇవే? నిన్ను పిలిచిన వాడెవరు? మనం సేవ ఎక్కువ చేయకూడదు. ఎక్కువ చేస్తే మనల్ని మతోన్మాదులు టార్గెట్ చేస్తారండి. మనం ఎక్కువ బయటికి కనపడితే టార్గెట్ అవుతామంట. మనం అసలు ఇతర మత గ్రంథాల జోలికి వెళ్ళకూడదండి. వెళ్తే వాళ్ళు టార్గెట్ చేస్తారండి. అసలు సువార్త చెప్పటం ఎందుకు? చెబితే జనం టార్గెట్ చేస్తారుగా. తిని తిరుగు. అంతేనా? రాళ్ల దెబ్బలు కొట్టడానికి ఇష్టపడిన మనిషికి మళ్ళా ఫలాలు ఇవ్వటానికి ఇష్టపడేది చెట్టు. దాని నీతి అది. రాయి దెబ్బ కొట్టి నన్ను గాయపరిచారని దాని ఫలాన్ని ఇవ్వటం చెట్టు మానుకోదు. నోరు లేని చెట్టే తన నీతి నియమాల్లో రాజీ పడనప్పుడు క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన మనం ఎందుకు వెనక తగ్గాలి? ఎవరిన్ని రకాలుగా దూషించినా, ద్వేషించినా, విమర్శించినా, దుష్ప్రచారాలు చేసినా, నిందా ప్రచారాలు చేసినా, అది ఇంటి వారైనా బయటి వారైనా, సాటి సేవకులైనా అన్యులైనా, ఎవ్వడైనా మనం ఫలించటం మానకూడదు.